హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే రోజైతే మేమైతే ఈరోజు చికెన్ అయితే వెరైటీ అయితే 2 వెరైటీ అయితే చేసుకున్నానండి. ఏం లేదండి, ఈరోజైతే చికెన్ పకోడీ ఇంకా చికెన్ కర్రీ, దాంతోపాటు ఈ జొన్న రొట్టెలు కూడా చేసుకుంటున్నానమాట. ఎలా చేస్తానో చూపించేస్తా, వచ్చేసేయండి. ఇక్కడైతే నేనైతే బోన్లెస్ చికెన్ అయితే పక్కన తీసేసిన అనమాట. ఇంకా కొన్ని చికెన్ అయితే కర్రీ కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బోన్లెస్ చికెన్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పకోడీల కోసం అయితే రెండు స్పూన్లు అయితే నేనైతే కార్న్ఫ్లవరు, కారము, పసుపు, ధనియాల పొడి ఇంకా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా దాంట్లోనే కొద్దిగా అయితే వేడి చేసిన నూనె కూడా వేసేసుకుంటున్నాను అండి. ఎందుకంటే మనకు పకోడీ క్రిస్పీగా చాలా బాగుంటాయి కాబట్టి ఇంకా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటాయి అనమాట. దీన్నైతే హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత అయితే దాని లోపల అయితే మనం అయితే చికెన్ కర్రీని చేసుకుందామండి. ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే 2 స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు ఇంకా కొన్ని అయితే బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. ఇంకా దాంట్లోనే వచ్చేసి ఇంకా ఆనియను, పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్ అయితే బాగా మగ్గిన తర్వాత అయితే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి మన చికెన్ని కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మనము ఎప్పుడు తెచ్చినా చికెన్ కర్రీ చేసుకొనే తింటాం కదండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా పకోడీలు కూడా చేసుకొని తినండి. నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట. చికెన్ పకోడీ నిజంగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేనైతే చికెన్ కర్రీకి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా చికెన్ అయితే ఇంకా దీన్నైతే మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో అయితే మనము వేయించుకోవాలన్నమాట మన చికెన్ అయితే. దాని తర్వాత వచ్చేసి దాంట్లో అయితే మనం అయితే 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాము. ఏం లేదండి, మనకి గ్రేవీ ఎంత కావాలో అన్నీ అయితే మనం టమాటా ఇంకా ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట. ఏందక్క ఆనియన్ టమాటా కర్రీ చూపిస్తున్నావా అని అనుకోకండి. నిజంగా గ్రేవీ కావాలంటే మనము ఆనియన్ టమాటా అయితే ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటేనే గ్రేవీ అనేది మనకి మంచిగా వస్తుంది. టమాటా వేసిన తర్వాత అయితే ఉప్పు ఇంకా ధనియాల పొడి కొంచెం అయితే పసుపు కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా కారం ఎందుకు వేయలేదక్క అని అనుకోవచ్చు, వేస్తానండి. ఎందుకంటే ఫస్టే కారం వేసేసినాం అనుకోండి మొత్తం మాడిపోతుంది అనమాట. ఎందుకంటే మనం కింద అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి, అందుకే మాడిపోతాయని తర్వాత అయితే కొద్దిసేపు తర్వాత అయితే వేస్తానన్నమాట కారం అయితే. మీరు అనుకోవచ్చు చికెన్ కర్రీ ఏంది నాకు రాదా ఏంది అనుకోవచ్చు, కానీ చాలామందికి వచ్చు అండి చికెన్ కర్రీ. కానీ చాలామంది చాలా వెరైటీగా అయితే చేసుకుంటారనమాట చికెన్ కర్రీ అయితే. అందుకే నేను ఎలా చేసుకుంటానో అనేది మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజైతే పకోడీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా మా వారు అయితే అన్నారనమాట, మా ఆయన అయితే ఇంకా చికెన్ కర్రీ అని ఎన్ని రోజులని తింటాము, ఏదైనా వెరైటీ చేయొచ్చు కదా అని అంటే ఇంకా మా వారి కోసం అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం అయితే బగారా చేద్దాం అనుకున్నాను, కానీ టైం అనేది అస్సలు లేదనమాట. మార్నింగ్ అయితే 10 నుంచి స్టార్ట్ చేశానండి ఈ వంట అయితే చేయడము. చూడ్డానికైతే చాలా తొందరగా అయిపోతుంది అని అనుకుంటాం మనము, కానీ చాలా లేటే అయిపోతుందండి. అందుకే ఇంకా టైం లేక నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టేసిన అనమాట పక్క స్టవ్ పైన అయితే. ఇంకా బియ్యం కూడా అయిపోతుంది, రైస్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే నాకు ఒక గ్లాస్ అయితే వాటర్ సరిపోద్ది అని ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే చికెన్లో వేసేసిన అనమాట. దాని తర్వాత అయితే మూత వేసేసి చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత చికెన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా కొత్తిమీర ఇంకా గరం మసాలా వేసేసి దించేసిన అనమాట. దాని తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే నూనె వేడి అయిన తర్వాత అయితే చికెన్ అయితే ఒక్కొక్క పీస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ మనకి టైం ఎంత ఉంటే అంతా మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బాగుంటాయి కాబట్టి, ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తాయి కాబట్టి
ఇంకా మీకైతే టైం ఉంటే మాత్రం ఒక గంట సేపైనా పక్కన పెట్టండి. నిజంగా చాలా బాగుంటాయండి చికెన్ పకోడీ అనేది. నాకైతే ఫేవరెట్ అనమాట చికెన్ పకోడీ అయితే. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మనమైతే చికెన్ పకోడీ అయితే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల అనేది పచ్చి పచ్చిగానే ఉంటాయి అన్నమాట, సరిగా ఉడకవు అనేది. అందుకే మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఇక్కడైతే నేనైతే ఒక 2 అయితే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఎందుకంటే పకోడీలకి బాగుంటాయి కదండి, అందుకే వేయించుకుంటున్నాను అనమాట. దాంట్లోనే కొద్దిగా అయితే కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా గార్నిషింగ్ ఉంటుందండి, చాలా బాగుంటాయి కాబట్టి. ఇక్కడైతే నేనైతే వేడి నీళ్ళైతే పెట్టేసిన అనమాట. నీళ్ళు పెట్టేసి ఇంకా నీళ్ళైతే బాగా వేడి ఉండాలండి మన జొన్న రొట్టెలకైతే. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తా, వచ్చేసేయండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే మనమైతే నీళ్ళైతే బాగా ఉడుకు నీళ్ళు ఉండాలన్నమాట. బాగా వేడి ఉండాలన్నమాట నీళ్ళైతే. చల్లగా అయితే అస్సలు ఉండొద్దు, ఎందుకంటే రొట్టెలు అనేది బాగా రావు కాబట్టి. ఇంకొక విషయం వచ్చేసి, మనం పిండి పట్టిస్తాం కదండి, అప్పుడైతే జొన్నెల్ని మంచిగా మనము ఏరుకొని తర్వాత కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆరబెట్టేసిన తర్వాత అయితే దాంట్లో అయితే ఇప్పుడు కిలో జొన్నెలు అనుకోండి, దాని తర్వాత దాంట్లో అయితే మనము ఒక 1/2 కిలో అయినా బియ్యం అయితే వేసుకోవాలన్నమాట. బియ్యం వేయకుండా జొన్న రొట్టెలు అస్సలు మంచిగా రావు అన్నమాట. ఇంకా మేమైతే ఇలానే చేస్తాము. 1 కేజీ అయితే మనం జొన్నెలు ఉందనుకోండి, దాంట్లో అయితే 1/2 కిలో అయినా మేమైతే బియ్యం అయితే వేస్తామన్నమాట. వేస్తేనే జొన్న రొట్టెలు అనేది చాలా బాగా వస్తాయండి. అస్సలు మధ్యలోకి వెళ్ళి క్రాక్ రావు. నిజంగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి, నిజం చెప్తున్నా. రాని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నాకు జొన్న రొట్టెలు వస్తుందని అంటారు. నిజం చెప్తున్నానండి, వస్తాయి అన్నమాట జొన్న రొట్టెలు అయితే. ఇలా ట్రై చేయండి. ఇంకా మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మేమైతే చేసుకుంటాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కరోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, 3 రోజులు రాకపోవచ్చు, కానీ ఇంకా 4th డే నుంచి అయినా వస్తుంది కదండి. ట్రై చేయాలి, మానేయకూడదు జొన్న రొట్టెలు చేయడం. నిజంగా ఈ జనరేషన్లో అయితే జొన్న రొట్టెలు చాలామంది తింటున్నారనమాట. షుగర్ పేషెంట్ అయితే డైలీ తినాలి, నిజంగా వాళ్ళ హెల్త్కి చాలా మంచిదన్నమాట. అందుకే ఇంకా మనం ఏజ్ అయిన వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు జొన్న రొట్టెలు అయితే. నిజంగా చాలా బాగుంటాయండి. మనం పచ్చడితో తిన్నా కూడా జొన్న రొట్టెలు అనేది చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నానండి. పెంక పైన వేసేటప్పుడే నేనైతే నీళ్ళైతే కొట్టేస్తాను అనమాట. నార్మల్ నీళ్ళే అనమాట, వేడి నీళ్ళు అయితే ఏమీ కాదు, నార్మల్ నీళ్ళే కొట్టేస్తాను. ఎందుకంటే నీళ్ళైతే మనం ఫస్ట్ వేసినప్పుడు ఇంకా తర్వాత కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి పొడి పొడి అనేది మనం పిండి ఉంటుంది కదండి, పిండి పిండి అనేది ఉండదన్నమాట. అందుకే తర్వాత ఫస్టే వేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట జొన్న రొట్టెలు అయితే. ఇక్కడైతే నా చికెన్ పకోడీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయిందనమాట, జొన్న రొట్టెలు అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.